తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత వల్ల రామయ్య శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజ్ వల్ల రామయ్యతో ప్రమాణం చేయించేందుకు సిద్ధమవుతుండగా అధికార విపక్ష సభ్యుల మధ్య కోరం వివాదం నడిచింది. విపక్ష నేత బొత్స సత్యనారాయణ సభలో కోరం ఉందో లేదో చూడాలన్నారు. ప్రతిసారి కోరం అవసరం ఉండదని మంత్రి మనోహర్ చెప్పగా మీరు ప్రతిసారి రూల్స్ మాట్లాడతారంటూ చైర్మన్ వ్యాఖ్యానించారు. అయినా సభలో కోరం ఉందని స్పష్టం చేసిన చైర్మన్ స్వయంగా సభ్యులను లెక్కించి 10 మంది ఉన్నారని ప్రకటించారు. అనంతరం వల్ల రామయ్యతో ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత వల్ల రామయ్యకు మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం మంత్రి నారా లోకేష్ను అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో వర్ల కలిశారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన పట్ల మంత్రి లోకేష్కు వల్ల రామయ్య కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వ విజయాలు వాయిస్ మండలిలో మరింత బలంగా వినపడేలా చూడాలని మంత్రి లోకేష్ కోరారు.